హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము తిరుపతిలో ఉన్న మన వినాయక్ సాగర్ లేక్ రెనోవేషన్ చేశారు కదా, చాలా ఇయర్స్ అయిందిలేండి. కానీ మేము వెళ్దాం అని అనుకొని బెంగళూరు నుంచి వచ్చామన్నమాట. సో మా మమ్మీని అడిగాము ఇలా వెళ్దామా వాకింగ్కి అంటే వెళ్దాం అనేసరికి ఒక ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యామన్నమాట. వెళ్తూ ఉంటే అసలు రిలయన్స్ ట్రెండ్స్ కొత్తగా పెట్టారండి, అది కూడా వెళ్దాము అని అనుకున్నాము. దీని తర్వాత వినాయక్ సాగర్కి వెళ్దాం అనుకుంటే అసలు ఎంత డెవలప్ అయిపోయిందో రోడ్ అయితే. చాలా కొత్త షాప్స్ మేము కొత్తగా కొన్నప్పుడు అయితే ఇలా లేదు అసలు, ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. ఎంట్రన్స్ దగ్గర చూస్తే మనకి నార్మల్ పార్క్స్ లాగా అంత ఫుడ్ ఐటమ్స్, బెలూన్స్, చిన్న పిల్లలకి అవన్నీ అమ్ముతున్నారు. పార్కింగ్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు అసలు. ప్రతి ఒక్కరు వాకింగ్కి వచ్చిన వాళ్ళకి నీట్గా పార్కింగ్ కానీ, అక్కడ వాచ్మ్యాన్ కానీ పార్కింగ్ చేయడానికి గైడ్ చేయడం కానీ చాలా బాగుంది అసలు. అండ్ ఇక్కడ ఎంట్రీ అవ్వగానే అసలు మంచి వాకింగ్ ట్రాక్, చుట్టూరు ఫ్లవర్ ప్లాంట్స్. అండ్ ఈ రైట్ సైడ్ చూస్తే అసలు మనం ఈ పిఓపి గణేశాస్ అంతా పెట్టుకొని ఒక్కసారి చూడండి అసలు ఎలా అయిపోయిందో. మొత్తం డ్రై అయిపోయి ఐడల్స్ అంతా అలానే ఉండి కరగకుండా అసలు అయితే చాలా బ్యాడ్. అసలు దీన్ని చూసైనా మనం ఇంక నుంచి మట్టి వినాయకుళ్ళు తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇంతకుముందు అంతా ఈ లేక్లోనే మనకి నిమజ్జనం అంతా చేసేవాళ్ళు. దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని చాలా బాగా డెవలప్ చేశారు. వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ అండ్ పిల్లలకి ప్లే ఏరియా కానీ అంతా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ సైడ్ మొత్తం వాటర్ ఉందన్నమాట లేక్లో. లైటింగ్స్ అంతా పెట్టి చుట్టూరు అక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా క్రియేట్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్కి వస్తే పిల్లలకి ఆడుకోవడానికి అసలు అయితే ఎంతమంది పిల్లలు, ఇప్పుడు హాలిడేస్ కదా, ఇంకా అందరూ వచ్చి అక్కడ ఈ సీసా, జారబండ అవన్నీ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ గేమ్స్ కూడా ఉంది. అసలు అయితే నాకు పేర్లు కూడా తెలియవు అవేంటో. అండ్ ఇక్కడ ముందు వచ్చిన తర్వాత మీకు వ్యూ పాయింట్ అని చెప్పా కదా, ఇక్కడ అందరూ రీల్స్ తీసుకోవడం కానీ, ఫొటోస్ తీసుకోవడం కానీ, వ్యూ ఎంజాయ్ చేయడం కానీ, ఒక ఈవినింగ్ హాయిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, ఫ్రెండ్స్తో కానీ చాలా బాగుంది చూడ్డానికి. అండ్ ఫస్ట్ టైం వచ్చాను నేను ఇక్కడికి. మా మమ్మీ వాళ్ళు ఇంతకుముందు నిమజ్జనం టైంకి అంతా వెళ్ళినప్పుడు అక్కడ ఫుల్ డెకరేషన్ అవంతా చేస్తారంట అక్కడ. అండ్ నిమజ్జనంకి ముందు అండ్ డిఫరెంట్ వెంకటేశ్వర స్వామి అవతారాలు అండ్ కొన్ని ఫ్లవర్ డెకరేషన్స్ అవన్నీ కూడా చేస్తారంట. లాస్ట్ టైం వెళ్ళున్నారు. ఇక్కడ చూస్తే మనకి నైట్ టైం కూడా ఈవెన్ ప్రాపర్ లైటింగ్ అంతా పెట్టి వాకింగ్ చేయడానికి వాళ్ళకంతా కూడా బాగుంది. అండ్ మేము వచ్చి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా వాకింగ్ చేద్దామని చెప్పి ముందరికి వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ చుట్టూరు చూస్తుంటే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి కనిపిస్తుంది అనమాట, మొత్తం సెమీ సర్కిల్ టైప్. ఈ వ్యూ పాయింట్ దగ్గర మనము జస్ట్ ఏంటంటే ఇక్కడంతా వాకింగ్ చేయలేము. ఏంటంటే మొత్తం స్మూత్ సర్ఫేస్ ఉంటుందన్నమాట, జస్ట్ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది. మళ్ళీ గ్రీన్ జిమ్స్ ఉన్నాయన్నమాట, బాగా యూస్ చేస్తున్నారు. అండ్ కొంచెం బాగా మెయింటైన్ చేయాలి. చాలామంది అంటే ఎలా పడితే అలా యూస్ చేసి కొన్ని విరిగిపోయి ఉన్నాయన్నమాట. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా మేము కాసేపు అలా వాకింగ్ చేస్తామని ముందరికి నడుస్తూ ఉన్నాము. మొత్తం టోటల్ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అండ్ అక్కడ కనెక్టివిటీ లేదనమాట, లైటింగ్ లేదు, అందుకని సేమ్ దారిలో వెనక్కి వచ్చేసాము. వెనక్కి వస్తే అక్కడ మా రిలేటివ్స్, కొందరు ఫ్రెండ్స్ కూడా కనిపించారనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ తిరుపతిలో చాలామంది ఈ సైడ్ ఉండే వాళ్ళందరూ ఇక్కడ ఈవినింగ్ స్పెండ్ చేస్తున్నారు. అండ్ మేము ఇంకా రిటర్న్ వస్తూ ఈ ట్రెండ్స్ చెప్పాను కదా ఒకసారి విజిట్ చేద్దాము అని చెప్పి మా మమ్మీతో అంటే సరే వెళ్దాము అని చెప్పింది. కొత్తగా పెట్టారు అండ్ ఆఫర్స్ కూడా ఉండిందనమాట. ఆఫర్లో మాకు ఒక సూట్ కేస్ కూడా ఇచ్చారు. ఒక 8,000కి పర్చేస్ చేసిన దానికి 4,000కి పర్చేజ్ చేస్తే ఏదో బ్లెండర్ కూడా ఇస్తున్నారు. అలా డిఫరెంట్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ న్యూ స్టాక్ అసలు ట్రెడిషనల్ వేర్ అయితే చాలా బాగుంది. నేను ఒక 2 సెట్స్ తీసుకున్నాను. అండ్ వెస్టర్న్ కూడా బాగుంది, కొత్తగా ఉంది మోడల్స్ అంతా కూడా. ఓల్డ్ స్టాక్ అయితే ఏం లేదు. మనకి కుర్తీస్ అవన్నీ కూడా కొన్ని 399 నుంచి ఉన్నాయి, కొన్ని 599 అని చెప్పి ఒక 2 కొంటే 10% ఆఫ్, అలా సింపుల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్కి కొన్ని ఫెస్టివల్కి, ఉగాదికి తీసుకుందామని చెప్పి వెళ్ళి చూసాము.
బానే ఉన్నాయి. కానీ ఏంటంటే లైక్ ఎక్కువ ఫ్లోరల్ అట్లా ఉందనమాట. మేము ఎక్కువ ప్రిఫర్ చేయము. సో, కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నారు. కిడ్స్‌కైతే అసలు చాలా బాగున్నాయి. అసలు డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉందనమాట వెరైటీస్. సో, ఇట్లా మా ఈవినింగ్ ట్రెండ్స్‌కి అట్లా లేక్ వాకింగ్ అవన్నీ చేసి వెళ్ళాము. నేను నెక్స్ట్ మినీ వ్లాగ్‌లో నేను ఏం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫొటోస్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.